కస్టోడియల్ టార్చర్‌కి పాల్పడ్డారు అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు ఇచ్చినటువంటి కేసు మీద విచారణ జరుగుతూ ఉంది. దీంట్లో ఇప్పటికే ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి రిమాండ్‌లో ఉన్నారు. మరో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తులసిబాబు గుడివాడకు సంబంధించి కీలకమైన నాయకుడు. ఆయన ఇప్పుడు పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. అండ్ ఈ కేసులో A5గా ఉన్నటువంటి గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ఎవరైతే ఉంటారో డాక్టర్ ప్రభావతి గారు, తనను ఈ కేసులో A5గా చేర్చారు. ఆమె మీద నివేదికలు మార్చారు, మెడికల్ రిపోర్ట్లు మార్చారు అనే అభియోగాలతోటి ఆమెను A5గా చేర్చారు. ఆమె ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి ఏపీ హైకోర్టులో అడిగితే వాళ్ళు ఆమె పిటిషన్ను డిస్మిస్ చేశారు. దాని మీద ఆ డాక్టర్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ పిటిషన్ను విచారించినటువంటి జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్ డిస్పోజ్ చేయడం మీద స్టే ఇచ్చుకుంటూ ఆమెకు బెయిల్ మంజూరు చేసుకుంటూ విచారణకు సహకరించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి తదుపరి దీని మీద కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి పోలీసులకు నోటీసులు ఇచ్చి విచారణ వాయిదా వేశారు. యాక్చువల్గా రఘురామకృష్ణంరాజు గారికి అసహనం కలిగించే తీర్పు ఇది. ఎందుకంటే ఈ కేసులో ఎవరిని విచారించాలి, ఎప్పుడు విచారించాలి, ఎలా విచారించాలి ఇవన్నీ రాజుగారే చెబుతూ ఉన్నారు. అప్పుడు కలెక్టర్గా ఉన్న వివేక్ యాదవ్ను పిలవాలి, ఆయన విచారించాలి, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పి ఆయన మీడియా ముఖంగానే చెబుతున్నారు రాజుగారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారుల మీద వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయరు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు, వాళ్ళని విచారణకు పిలవాలి, వీళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి ఈ మొత్తం తన కేసును తానే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నట్లు తానే గైడ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఇందులో A5గా ఉన్నటువంటి డాక్టర్ గారికి ఏమో ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి ఇది రఘురామకృష్ణంరాజు గారికి ఖచ్చితంగా అసహనం కలిగించే విషయమే మరి.